ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. సర్వోన్నతుడు సృష్టికర్త అయిన త్రియేక దేవునికి స్తోత్రములు. మన రక్షకుడు యేసుస్వామి వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభములు. మన అనుదిన ధ్యానములలో 21వ దిన సహవాసము 20వ అధ్యాయమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 20వ అధ్యాయము. ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా 7 ఆలోచనలు. మొట్టమొదటిగా అబ్రహాము గారు అప్పటి వరకు కనాను దేశములో మమ్రే వద్ద నివాసం చేస్తూ గెరారు దేశానికి ప్రయాణం అవుతున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి వచనములో ప్రయాణం. యూదులందరూ కూడా పూర్వకాలంలో సంచార జీవులుగా ఉండేవారు. దానికి కారణం అబ్రహాం గారు ఇట్లాగా ఒక దేశం వెంబడి ఒక దేశం ఎట్లాగనైతే వెళ్ళాడో అదే రీతిగా కనాను దేశము చేరే వరకు కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తులోని దాస్యము నుంచి విమోచించబడేటువంటి కాలం వరకు వీరు సంచార జీవులుగా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ స్థిరమైనటువంటి నివాసాలు లేకుండా వీరు కాలం గడుపుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే అబ్రహాము గారు ఇన్ని విస్తారమైన ప్రయాణాలు చేయటం మనకు కనబడుతూ ఉంది. ఈ సొదొమ గొమొర్రాలు ఎప్పుడైతే నశింప చేయబడ్డాయో, దేవుని ఉగ్రతకు లోనయ్యాయో, వెంటనే ఆ స్థలాలు విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలం అదే, అక్కడే నివసించమని అబ్రహాము గారికి అప్పటికే దేవుని యొక్క ఉపదేశము కలిగింది. అయినప్పటికీ కూడా అబ్రహాం గారికి ఉండేటువంటి భయం వలన ఆ సొదొమ గొమొర్రాలు నశించబడ్డాయి. ఇప్పుడు అతి సమీపంలో ఈయన కూడా ఉన్నాడు. కేవలం వీరు కుడి ఎడమల వైపు మాత్రమే వెళ్ళారు కదా, ఆ సహోదరులైనటువంటి అబ్రహాము గారు, లోతు గారు. గనుక ఈ దేవుని యొక్క ఉగ్రత తన మీదకి ఎక్కడ వస్తుందో అని తన ప్రాణం కాపాడుకోవటానికి చాలా ప్రాముఖ్యంగా ఆ కనాను దేశాన్ని, మమ్రే అనేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి గెరారుకు వెళ్ళిపోతున్నాడు. బహుశా ఆ స్థలం మరి ఏ ఉద్దేశం చేత అబ్రహాము గారు ఎంపిక చేసుకున్నారో మనకు తెలియదు. ఆ తదుపరి మాత్రం ఆయనకు ఆ స్థలాన్ని గురించి సదాభిప్రాయం లేదు అనే విషయం మనం గమనిస్తాం. రెండవ ఆలోచనలో రెండవ వచనంలో అక్కడ తన భార్య అయిన శారాను చెల్లెలుగా అబ్రహాము గారు అబీమెలెకుకు అక్కడ గెరారులో ఉన్నటువంటి మనుషులకు పరిచయం చేస్తున్నారు. మొట్టమొదటి కూడా ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో కూడా ఇదే పరిచయం అబ్రహాము గారు చేయటం చూస్తాం. ఇది రెండవసారి మరలా తన భార్యను అడుగుతూ ఆ భార్యను గురించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈమె నా చెల్లెలు అని చెప్పటాన్ని మనం గమనిస్తాం. దాని యొక్క కారణం కూడా మరలా క్రింద వచనాల్లో మన కొరకు వ్రాయబడి ఉంది. అయితే ఈయన చెల్లెలు అని చెప్పడంలో ప్రధానమైన ఉద్దేశాన్ని మనం అక్కడ చూస్తే తనకు హాని కలగకూడదు, అది ప్రధానమైన ఉద్దేశం. ఆయన ప్రయాణం చేసినప్పుడు కూడా అక్కడ ఏదైనా ప్రాణహాని కలుగుతుందని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆ స్థలంలో తనకేదో కీడు పొంచి ఉండవచ్చు అని భావించి ఆ ప్రాణ భయం వల్లే ప్రయాణం చేస్తున్నారు. రెండవ ఆలోచనలో రెండవ వచనంలో కూడా శారమ్మ గారిని తన యొక్క భార్య కాదు చెల్లెలు అని పరిచయం చేయటంలో కూడా తన యొక్క ప్రాణ భయమే కారణంగా కనపడుతుంది. తదుపరి మూడవ ఆలోచన మనం చూస్తే 3 నుంచి 7 వచనాల్లో అబీమెలెకుకు దేవుడిచ్చినటువంటి దర్శనం, ప్రభు యొక్క దర్శనము అబీమెలెకునకు కలగటం ద్వారా అబీమెలెకు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏం చేస్తున్నాడో, ఆయనకు అబ్రహాము గారి వలన కలిగినటువంటి భ్రమ ఎటువంటిదో, లేదా అబ్రహాము గారు చెప్పినటువంటి ఆ అర్ధసత్యం, అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు కానీ అర్ధసత్యం వలన ఈ అబీమెలెకు కలగబోయినటువంటి విపత్తు ఎటువంటిదో అది తెలియచేయటానికి ప్రభు యొక్క దర్శనము
అక్కడ అబీమెలెకుకు సంప్రాప్తం అవుతూ ఉంది. మనం ఇక్కడ గమనిస్తే ఈ దర్శనములో ప్రభు సెలవిస్తున్న మాటలు 3వ వచనంలోని 3వ లైన్ నుంచి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా. ఆమె ఎవరికి భార్య కూడా ఇక్కడ వచనంలో ప్రభు చెప్పటం లేదు, కానీ ఆమె ఒకనికి భార్య అంటున్నారు. ఆయన తన చెల్లెలు అని చెప్పినంత మాత్రాన నువ్వు తనని ఇంట్లోనికి చేర్చుకోనక్కర్లేదు. నీ దేశంలోనికి పరదేశిగా వచ్చాడు ఒక ఆయన. వచ్చినప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క సహోదరుని చెప్పినంత మాత్రాన నువ్వు ఆమె ఇంటిలోనికి తీసుకోనక్కర్లేదు. ఎందుకనంటే ఆమె ఎవరికో ఒకరికి భార్య. అక్కడ సంరక్షకుని ఒకవేళ సహోదరుడు ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు. కానీ ఒక స్త్రీని నీ ఇంటిలోనికి చేర్చుకునే ముందు పాటించవలసిన పద్ధతులు నువ్వు పాటించకుండా, ఆమెను కేవలం నువ్వు ఏమైనా సరే నీ ఇష్టానుసారం చేయవచ్చనే ఉద్దేశం చేత నీ ఇంటిలోనికి చేర్చుకోవటం మాత్రం అది అక్రమమైనటువంటి విషయం. నువ్వు చేయకూడనటువంటి పని కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీవు చచ్చిన వాడవు అని చెప్తున్నారు. అందుకని ఆ మృతతుల్యమైనటువంటి స్థితి తన కుటుంబం అంతట్లోనూ కూడా ప్రభు కనపరిచారు. అబీమెలెకు యొక్క కుటుంబం అంతట్లో కూడా మృతతుల్యమైనటువంటి స్థితిని ప్రభు ఉంచి వారిని చనిపోయిన వారితో సమానులుగా ట్రీట్ చేస్తున్నారు. అయితే అబీమెలెకు కూడా ప్రభువుతో సంభాషిస్తూ ఆయన చెప్పేటువంటి జవాబు ఇక్కడ ఉంది. అతడు నా చెల్లెలు అని చెప్పాడు కదా, కనుక ఆమెదో అవివాహితురాలు అనుకుని ఈయన చేర్చుకున్నట్లుగా అక్కడ ఈయన సమాధానం ఉంది. అయితే ఆ మాటల్లో ప్రాముఖ్యంగా 5వ వచనంలో అబీమెలెకు చెప్పేటువంటి సమాధానాన్ని మనం చూస్తే 3వ లైన్ నుంచి మరలా, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అంటే అతని యథార్థత ఎంతవరకు అని అంటే, ఈమె పరాయి స్త్రీ అయినప్పటికీ ఆమె అవివాహితురాలు అనేటువంటి ఉద్దేశం. ఆ అవివాహితురాలు అయినప్పుడు ఎవరైనా సరే, ఒక రాజు కానివ్వండి, ఒక ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఎవరైనా తన దాసులుగా కానీ దాసులుగా కానీ చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఆ అవకాశం తీసుకుంటారంటే వారిని పోషించడానికి కానీ సంరక్షించడానికి కానీ ఇటువంటి ఆలోచన విధానం అప్పటి దినాలలో రాజులు కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, ఐశ్వర్యవంతులు కానివ్వండి, వారికి కలిగి ఉన్న ఉద్దేశం. అందుకని అబీమెలెకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిననెను. అంటే కీడు చేయాలని తలంపు లేదు, కానీ ఆమెను అవకాశం ఉంటే వివాహం చేసుకోవాలనో మరొకటో అతని యొక్క ఉద్దేశం. అయితే ప్రభు యొక్క కార్యం మాత్రం ఆయన చెప్తూ ఉన్నారు 6వ వచనంలో, యథార్థ హృదయంతో దీన్ని చేస్తామని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. గమనించండి, ఒక వ్యక్తి ఒకవేళ ఈ భూమి మీద పాపం చేయకుండా ఉండాలి అని అంటే ప్రభు ఆ పాపాన్ని నిరోధించగలరు, ఆ పాపం చేయకుండా ఆ వ్యక్తిని ఆపు చేయగలరు. మనుషులనే కాదు, సాతానునైనా సరే ఆయన ఆపు చేయగలరు. మరణం మీద కూడా అధికారం కలిగినటువంటి ప్రభు ఆయన. కానీ మనుషులకు ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ఆయన దూతలకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయబడటం వలన పాపం అనేది ఈ భూమి మీద ప్రబలమైంది. దేవుని యొక్క కృప వలన ఆయన పాపం చేయకుండా ఒకవేళ అడ్డగించాలి, ఎవరు కూడా పాపం చేయకూడదు అనుకుంటే దేవుని యొక్క కార్యం ఆయన జరిగించుకున్నాం. కానీ అది మొట్టమొదటి నుంచి దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ కొన్ని సందర్భాలలో తనకు ప్రియమైన వారి విషయంలో, మరి విశేషించి ఈ అబ్రహాము గారి కుటుంబ జీవితంలో శారమ్మ గారి వ్యక్తిగత విషయంలో మనం ఆలోచన చేస్తే, వారిని గూర్చి ఏ విధమైన కీడు ఈ మనుషుడు చేయకుండా ఆయా సందర్భాలలో
ఆయనకిచ్చిన విజయం మనం గతంలో చూస్తాం. ఆ రాజులు రాజ్యాల మీద కూడా కేవలం తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 400 లోపుగానే ఉన్నటువంటి ఆ మనుషులతో వెళ్ళి ఈయన గొప్ప విజయాన్ని సాధించి వచ్చాడు. దేవుడు అనుగ్రహించిన విజయం అది. ఏదో అబ్రహాం గారు వెళితే పోరాడితే లభించేది కాదు. గనుక ఇక్కడ అబీమెలెకు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కాదు, దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. అయినప్పటికీ కూడా అతనికి ప్రభు యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉంది. ఇక్కడ అబ్రహాము గారిని ప్రభు ఏ రీతిగా ట్రీట్ చేస్తున్నారో కూడా అబీమెలెకుకు ప్రభు తెలియపరుస్తూ 7వ వచనంలో చెప్తున్నటువంటి మాట, కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుము. చాలండి. ఈ అబీమెలెకును ప్రభు హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఉద్దేశంలో మనం ఇప్పుడు గమనిస్తుంటే అక్కడ అబ్రహామును గూర్చి ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన చెప్తున్నారు. ముందు అబ్రహాముని ఏమంటున్నారు? ప్రవక్త. ప్రవక్త అంటే తనతో నిరంతరము మాట్లాడేటువంటి వాడు, అంతేకాదు మనుషులకు తనకు మధ్యవర్తిగా ఉండేవాడు. ప్రవక్త అనేటువంటి వ్యక్తి 2 బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఒకటి, దేవుడు చెప్పినటువంటి మాటలను మనుషులకు తెలియచేయటం. రెండవది, మనుషుల పక్షంగా దేవుని దగ్గర ప్రార్థన చేయటం. దేవుని మాటలను ప్రకటిస్తూ మరలా మనుషుల యొక్క ఉద్దేశాలు దేవునికి ప్రార్థన రూపంలో తెలియపరచుకోవటం. కనుక ప్రభు యొక్క కార్యాలను గురించి ఎరిగినటువంటి వాడుగా అబ్రహాము గారు అక్కడ ఉన్నారని ఈయన బయలుపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వాడుగా దేవుని యొక్క ఆలోచన నిత్యము ఆయనకు తెలియపరుస్తున్నటువంటి ఉద్దేశాన్ని ప్రభు అబీమెలెకు తెలియపరిచి అతడు కూడా అబీమెలెకు పక్షంగా ప్రార్థన చేయటానికే ఆ దేశానికి పంపబడ్డాడనేటువంటి వాస్తవాన్ని అబీమెలెకుకు తెలియపరచడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ భాగంలో 8వ వచనం ఈ ప్రభు యొక్క దర్శనాన్ని గురించి అబీమెలెకు గారు మొట్టమొదట అబ్రహాము గారిని పిలిపించి మాట్లాడలేదు, కానీ ఆ దర్శనాన్ని తన సన్నిహితులతో సేవకులతో పంచుకుంటూ ఉన్నాడు. కనుక ఈ పంచుకునుట అనేటువంటి ఆలోచన 8వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. దేవుని యొక్క కార్యాలు ఎలాగ జరుగుతున్నాయో వారికి తెలియని రీతిగా తమ మధ్యకు వచ్చిన ఒక మనుష్యుడు, అతని కుటుంబం ఎటువంటి వారు, అతడు దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి తమను గురించి మొరపెట్టేటువంటి వ్యక్తి. ఈ కార్యాలను వారు గ్రహిస్తూ ఉన్నప్పుడు వారికి భయం కలుగుతుంది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే త్రుటిలో తమ ప్రాణాలన్నీ కూడా కోల్పోవలసిన ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తప్పించబడ్డారు. ఒకవేళ ఇప్పటి నుంచి ఏమి కాబోతూ ఉందో, ఇప్పుడు అబ్రహాంతో తర్వాత ఒకవేళ రాజీ పడతారు, అతనికి ఏం మేలైనా సరే చేయొచ్చు, కానీ అతను ఆ సమాధానతమైనటువంటి పరిస్థితుల్లోనికి వస్తాడా? కొంతమందితో మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు రాజీ పడాలని ఒకవేళ మనం ప్రయత్నం చేసినా ఎదుటి వ్యక్తులు రాజీ పడటానికి ఇష్టపడకపోవచ్చు. వారికి ఉండేటువంటి ఆ నియమ నిబంధనలు కానివ్వండి, జీవితంలోని సిద్ధాంతాలు కానివ్వండి, వారి జీవిత విధానం కానివ్వండి, ఏది ఏమైనా వారికి ఉండేటువంటి అభిప్రాయాల వలన రాజీకి కుదరకపోవచ్చు, సమాధాన పడకపోవచ్చు. మనం సమాధాన పడాలనుకుంటాం,
ఈ అబీమెలెకు యొక్క పరిస్థితులు, అతని యొక్క సేవకుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏం చేయాలో తెలియనటువంటి గందరగోళం. ఆయన ప్రవక్త, ఇప్పటికే ఒకవేళ మా గురించి ఆయన విరుద్ధంగా ఈయన ప్రార్థన చేశాడా? ఇప్పుడు ఒకవేళ తన భార్యను తిరిగి అప్పగిస్తే ఆయన అసలు చేర్చుకుంటాడా? మాతో సంబంధ బాంధవ్యాలు ఎలాగ ఉండబోతున్నాయి కదా. మనం కొన్ని స్టోరీస్ ఈ లోకంలో చూస్తున్నప్పుడు ఇటువంటి స్టోరీస్ లోకంలో కూడా చాలా ఉన్నాయి. అక్కడ రాజీ లేకుండా చివరకు పోరాటం, ఒకరిని ఒకరు హతమార్చుకునేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళటం. ఇటువంటి ఉపనిషత్తులు మనం కొంతమంది రాయటం, కథలుగా మన దేశంలో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తదుపరి 9-10 వచనాలలో 5వ భాగం మనం గమనిస్తే, అక్కడ అబీమెలెకు అబ్రహామును ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భం. 9-10 వచనాలు. పిలిచి వెంటనే తన భార్యను ఆయనకు అప్పగించలేదు. కానీ ఇక్కడ అబీమెలెకు అబ్రహామును ఒక రీతిగా చూస్తే ఈ ప్రశ్నించటంలో తనను సవాలు చేస్తూ ఉన్నట్లుగా, లేదా న్యాయ సంబంధమైనటువంటి ఆలోచనలు అతని ఎదుట ఉంచి అబ్రహాము చేస్తున్నటువంటి అన్యాయాన్ని గురించి తన బాధ వెళ్ళగక్కుతూ ఉన్నట్లుగా ఆయన ప్రశ్నిస్తున్న విధానం కనబడుతూ ఉంది. చూడండి 9-10 వచనాలలో, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేస్తేవని అతనితో చెప్పాను. 10వ వచనంలో కూడా, నీవేమి చూచి ఈ కార్యము చేసితివి? నువ్వు మాలో ఏం చూసావయ్యా? మా దేశంలో ఏం చూసావు? ఒకవేళ నీకు విరుద్ధంగా నిన్ను ద్వేషిస్తూ నీ మీద కోపగించుకుని మేము ఏదైనా కార్యం ఇంతవరకు చేశామా? లేదా మా నాగరికతలో, మా సంప్రదాయాలలో, మా యొక్క జీవిత విధానంలో నువ్వేమైనా చూసావా? ఈ ప్రశ్నలు ఆయన అబ్రహాం అయితే ఉంచుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారి ప్రత్యుత్తరములో చాలా స్ట్రైట్గా, ఏమీ దాపరికం లేకుండా ఆయన చెప్పేటువంటి ప్రత్యుత్తరం 11-13 వచనాల్లో మనం చూస్తాం. ఆ తదుపరి ఆ భాగం ఇది 6వ భాగము 11-13 వచనాల్లో అబ్రహాం యొక్క ప్రత్యుత్తరం చూడండి. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. ఆగుదామండి. నువ్వేం చూసావయ్యా అని అంటే అబ్రహాం చెప్తున్నాడు కరెక్ట్గా, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు. కొన్ని సందర్భాల్లో నీకేం తెలుసు, నువ్వేం చూస్తావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ అబ్రహాం గారిని అబీమెలెకు అడిగిన వెంటనే ఆయన చెబుతున్నటువంటి ఒక ప్రత్యుత్తరం, మీ మధ్య నేను దేవుని యొక్క భయము లేకపోవటం అనేది చూశాను. ఆయన ఈ దేశంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి దైవ అనుభవం ఏంటి అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వారికి తెలియదు, దేవుని గురించిన భయము వారికి లేదు. వారేదో కల్పించుకున్నటువంటి ఆ దైవ రూపాల ద్వారా ఏదో ఒక జీవన విధానంలో కొనసాగుతూ ఉన్నారు. అంతేగాని సృష్టి అంతటినీ కలుగు చేసిన సృష్టికర్త ఒకరున్నారని కానీ, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, మనం యథార్థవంతులుగా ఉండాలని కానీ వారికి ఏ విధమైన ఆలోచన లేదు. ఆ విషయం వారికి తెలియదు. దేవుడు ఉన్నారు అనే విషయం కూడా ఈ గెరారు వాసులకు తెలియదు. అందుకనే భయం లేదు. మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని స్థలాల్లో కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని చూస్తుంటే ఒక విధంగా ప్రవర్తిస్తాం, చూడకపోతే ఒక విధంగా ఉంటాం కదా. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళలో ఉండేటువంటి ఆకతాయితనం కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, ఏదైనా అవిధేయత కానివ్వండి,
ఇక్కడ ఈ గెరారు వాసుల విషయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, అసలు దేవుడు ఉన్నారు అనే ఆలోచన వారికి లేదు, దేవుని గురించి తెలియదు. దేవుడు ఉన్నారు అనేది తెలుసు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? ఐగుప్తీయురాలైనటువంటి హాగరు గారే, ఆమె తన యొక్క బిడ్డ విషయంలో, తన విషయంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూచి ఆమె ఏమనుకుంది? వెంటనే యెహోవా ఈరే అనుకుంది కదా. ఆమె యొక్క అనుభవాల్లో మనం చాలా అద్భుతమైన మార్పులు చూస్తూ ఉన్నాం. ఆమె వాస్తవంగా దేవునికి భయపడిన వ్యక్తి కాదు, కానీ ప్రభు ఎప్పుడైతే ఆ మెడలు చేసిన కార్యాలను ఆమె గమనించుకుందో, వెంటనే ఆ స్థలానికి చక్కగా నామకరణం చేయటం మొదలుపెట్టింది. బెయేర్ లహోయరాయి అంటే ఏంటట? నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవాది దేవుడు సజీవుడు, ఆయన చూసేటువంటి వాడు అనేది ఆవిడకి అర్థమైంది. ఈ అబీమెలెకు కూడా ఈ ప్రభు యొక్క ప్రత్యక్షతలో తెలిసినటువంటి విషయం, దేవుడు ఉన్నారండి. అప్పటి వరకు గమనిస్తుంటే దేవుని గురించిన జ్ఞానం కానీ అవగాహన కానీ వారికి లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నారు. మన ప్రతి పని, ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మన ప్రతి కార్యాన్ని ఆయన చూసేటువంటి దేవుడు, మన ప్రతి మాట వినేటువంటి దేవుడు అనే విషయం వీరికి లేదు. గనుక ఈ తలంపులలో అబ్రహాము గారి ప్రత్యుత్తరములో ఆ స్థలమందు దేవుని భయము లేదు గనుక, అలాగనే మొదట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈయన తన యొక్క ప్రాణహాని నిమిత్తమై ఈ అర్ధ సత్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 11వ వచనంలోనే, నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని. ఐగుప్తులో ఎటువంటి పరిస్థితో ఇక్కడ గెరారులో కూడా అదే పరిస్థితి. ఆ తరువాత 12వ వచనంలో ఆయన చెప్పింది అబద్ధం కాదు, అబ్రహాము గారు చెప్పింది. ఎందుకనట, ఆమె నా చెల్లెను మాట నిజమే. 12వ వచనంలో చెప్తున్నాడు ఆయన, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు అనే మాటలో ఉద్దేశం ఏంటి? చాలామంది ఇది ఒకే రీతిగా ఆలోచన చేస్తారంటే, తన తండ్రి అయిన తెరహు గారికి 2 భార్యలు ఉండి ఉండొచ్చు. ఒక భార్య కుమారుడు అబ్రహాం గారు, మరి యొక్క భార్య కుమార్తె బహుశా శారము గారు అయి ఉండొచ్చు. కానీ మనకు బైబిల్లో ఉన్న ప్రకారంగా ఆలోచన చేస్తే 3 కుమారులను గురించి వ్రాయబడి ఉంది కదా. ఆ 3 ఎవరు? 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ ఆది కాండంలో 11వ తరహు వంశాలను గురించి చెప్పబడేటువంటి సందర్భంలో ఆ హారాను, నాహోరు, అబ్రహాము గారు కదా, 3 బిడ్డలు అని చెప్పబడింది. మరొక భార్య లేకపోతే మరొక సంతానం, అట్లాగే ఇది అర్థం చేసుకోవటానికి వీల్లేదు. కానీ నా తండ్రి కుమార్తె అంటే అక్కడ ఉద్దేశం ఏంటనంటే, అదే వంశావళిలో జన్మించిన వ్యక్తి. ఇప్పుడు లోతు అబ్రహాము గారికి కుమారుడు కదా అవుతాడు, అంతేనా? మనం గమనించాము. అయితే ఆయన ఏమని పిలుస్తున్నాడు? ఈయన సహోదరుని పిలుస్తున్నాడు. అబ్రహాము గారు సహోదరులుగానే వారు ఉన్నారు. మనం కూడా అనేక పర్యాయాలు వాక్యాన్ని ధ్యానిస్తున్న క్రమంలో వీరి ప్రస్తావన వస్తే అబ్రహాము లోతులను సహోదరత్వంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వారి యొక్క ప్రేమ అనుబంధం అనేది అంత సన్నిహితంగా ఉంది. తండ్రి కుమారులు అంటే కాస్త డిస్టెన్స్ ఉండొచ్చు, వయసు రీత్యా కలిగేటువంటి ఆ జనరేషన్ గ్యాప్ అనేది వారి మధ్య ఉండొచ్చు. కానీ సహోదరులు అని అంటే ఒకే వయస్సు, సమకాలికులు, ఒకే రీతిగా ఆలోచన చేయగలిగేటువంటి వారు, కాంటెంపరీస్లో లేదా పీర్ గ్రూప్ అని మనం ఫ్రెండ్షిప్లో అనుకున్నట్లుగా ఒక వయస్సులో సమకాలికులుగా ఉండేటువంటి ఆ స్నేహభావంలో ఉన్నట్టు. అదే రీతిగా శారమ్మ గారి విషయంలో వంశావళిలో ఆమె పేరు ఎలా ఉందో మనకు తెలియదు. కానీ తన తండ్రి కుమార్తె అంటే అబ్రహాం గారి యొక్క ఉద్దేశం అక్కడ లేదా లేఖనం రాయబడిన క్రమంలో మనం గమనించుకోవాలి. వాక్యంలో లేదు కనుక మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, ఈమె కూడా అబ్రహాం యొక్క వంశావళిలో నుండి, అదే గోత్రములో నుండి వచ్చినటువంటి స్త్రీ, స్వయంగా తోబుటూ కాదు.
అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ ప్రత్యుత్తరములో. ఆ తదుపరి మనం గమనిస్తే 14 నుంచి 18 వచనాలు చివరి ఆ భాగముగా, 7వ భాగముగా ప్రాయశ్చిత్తమును గురించిన ఆలోచన అక్కడ ఉంది. ప్రాయశ్చిత్తం. అబీమెలెకు ఆయన చేసిన పొరపాటును గ్రహించుకున్నాడు. ఇప్పుడు ఎలాగన తన పాపానికి నిష్కృతి పొందగలడు, ఎలాగ తన పాపానికి పరిహారం పొందగలడు ఆలోచన చేస్తున్నాడు. దేవుని దగ్గర సమాధాన పడటానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రభు చెప్పేశారు, ఆమె నువ్వు మర్యాదగా పంపించవయ్యా, లేకపోతే నువ్వు నీ ఇంటి వారు ఏమవుతారని నేను చెప్పలేను. ఒకవేళ అబ్రహాము గారు కానీ నీ గురించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నేను నెరవేరుస్తాను, నువ్వు నీ ఇంటి వారందరూ కూడా చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదే కదా దేవుని మాటల్లో ఉద్దేశం. నువ్వు నీ కలిగినటువంటి వారందరూ కూడా మరణించినా సరే మరణించే అవకాశం ఉంది. ఎప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాను, నెరవేరుస్తాను. కానీ అబ్రహాం గారు దేవుని మహాకృపలను అటువంటి ప్రార్థన చేయలేదు. కనుక అబీమెలెకు గారు ఇప్పుడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపడి, అయ్యా నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళు, ఆమె నీ ఎదుట ఉంది, ఇదిగో నీకు నీ భార్యను అప్పగిస్తున్నాను. ఇంకా అబీమెలెకు ఆలోచన చేస్తున్నాడు, ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే 15వ వచనం నుంచి ఆయన చెప్పేటువంటి మాటలు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండుము. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను, ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినదనెను. ఈ ప్రాయశ్చిత్తం అంట ఎలా చేస్తున్నాడు అబీమెలెకు గారు? తను పశ్చాత్తాపడ్డాడు, తన ఈ పాపం నుంచి విడుదల పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ పక్షముగా అంటే శారమ్మ గారిని చేర్చుకోవటం విషయంలో ఏ విధమైన దుర్నీతికైనా తను పాల్పడి ఉంటే, ఆమె విషయంలో ఏదైనా ఆమెను నొప్పించి హృదయం గాయపడేటట్లుగా ఏ విధమైన ప్రవర్తన తను కనుపరిచిన దానంతరికి కూడా ప్రాయశ్చిత్తముగా మనుషులందరి ఎదుట శారమ్మ గారి విషయంలో ఈయన కలుగజేసుకుంటూ ఉన్నటువంటి ప్రాయశ్చిత్తము. ఇదేదో ఆ డబ్బు సంబంధమైన వ్యవహారంగా మనం ఆలోచన చేయటానికి, డబ్బులు ఇచ్చి స్థలాన్ని ఇచ్చి ఇది ప్రాయశ్చిత్తం అనటం కాదు. కానీ అప్పటి దినాలలో అబీమెలెకు చేసినటువంటి ఈ కార్యాన్ని మనం గమనిస్తే చాలా విలువ అబ్రహాము గారికి శారమ్మ గారికి ఆయన ఇచ్చినట్లుగా, ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చినట్లుగా, తన దేశమంతటిని కూడా ఆయన ఎదుట ఉంచి నీ ఇష్టం వచ్చిన చోట కాపురం చేయవయ్యా అని చెప్తూ తన కలిగినటువంటి వాటిలో అనేకానేక వస్తువులు, పశువులు వారికి ఇవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఐగుప్తులో ఎలా అయితే అబ్రహాము గారు ఏ పని చేయకుండా అలా కూర్చున్నప్పుడు ప్రభు ఆయన ఐశ్వర్యవంతుడిని చేశాడో, ఇక్కడ గెరారులో కూడా అబీమెలెకు దగ్గర ఆ గొర్రెలను, ఎడ్లను, దాసదాసి జనులను వారందరినీ కూడా అబ్రహాము గారికి ఇచ్చి ఆయన అక్కడ కూడా గొప్ప ఐశ్వర్యము అనుగ్రహిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ ప్రాయశ్చిత్తము అబీమెలెకు చేసుకోవటం ద్వారా అబ్రహాము తన ఐశ్వర్యాన్ని రెట్టింపు చేసుకోగలిగేటువంటి భాగ్యవంతుడు కాగలుగుతున్నాడు. దేవుని కృప, ఆయన కటాక్షం ఏ విధంగా అబ్రహాము గారిపై, శారా గారిపై ఉందో మనం ఆలోచన చేయటానికి ఈ అధ్యాయం అంతా కూడా మనకు దోహదం అవుతుంది. 20వ అధ్యాయంలో మనం 7 విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వచనం ప్రయాణము, రెండవది 2వ వచనంలో పరిచయము, 3వ ఆలోచన 3వ వచనంలో ప్రభు యొక్క దర్శనము, 4వ ఆలోచన 3వ వచనం నుంచి 8వ వచనములో ఆయన పంచుకున్నటువంటి ఆయన యొక్క అనుభవం, ఆ ప్రభు యొక్క దర్శనాన్ని గురించినటువంటి ఆ షేర్ చేసుకునేటువంటి అనుభవం అబీమెలెకు. ఆ తర్వాత 9, 10 వచనాలలో అబీమెలెకు అబ్రహామును ప్రశ్నించటం, 11 నుంచి 13 వచనాల్లో ప్రత్యుత్తరం చెప్పినటువంటి అబ్రహాము యొక్క ఆలోచనలు, ఆ తదుపరి చివరిలో 14 నుంచి 18 వచనాల్లో 7వ భాగం ప్రాయశ్చిత్తం.
త్రియక దేవుని కృప మనకందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.